కలెక్టర్ ఆఫీస్కి వచ్చానండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అర్జీ బయటే ముద్ర వేసి నెంబర్ వేసారండి. నెంబర్ వేసినప్పుడు కలెక్టర్ కాడికి పంపించి కలెక్టర్ కాడ చూడాలి కదండి కాగితాలు. కలెక్టర్ కాడకి పోకముందే బయటే కంప్యూటర్లో కొట్టేస్తున్నారండి. కలెక్టర్ కాడికి వెళ్ళి సుఖం ఏముందండి, ఇంతమంది వెళ్తున్నారు, అక్కడ వందల జనం అండి, వందల జనం. మరి 500-600 జనం దాకా ఉన్నారు అక్కడ. అంతమంది జనం ఉన్నారు, మీడియా వాళ్ళు అందరూ ఉన్నారు. మా సమస్య గురించి మీడియా వాళ్ళకి చెప్తే తీసుకోలేదండి. ఎందుకంటే గతంలో చాలాసార్లు తీసుకున్నామమ్మా, మీకు అవ్వలేదు, తీసుకొని మేము ఏం చేసామని చెప్పి అడిగారు నన్ను. మొత్తం మీడియా వాళ్ళు కూడా 10 మంది దాకా ఉన్నారండి అక్కడ. అర్జీలు పెడతాకు వచ్చిన వాళ్ళు 600 జనం 500 జనం పైన ఉన్నారండి. అయితే నెంబర్ వేశారు, నాది 100 నెంబర్ వేశారు. 100 దాటాక మటనది. తర్వాత పేరు పిలిచారండి. నేను బయట కంప్యూటర్లో కొట్టేసి 3 నెలలకి ఇచ్చారండి డేటు. 3 నెలలు కంటే ఏంటంటే అసలు అట్లా ఇటు ఏంటండి. లోన కలెక్టర్ కాడికి వెళ్తే కలెక్టర్ ఏం చూస్తాడు, ఇంకా వీళ్ళే బయటే కంప్యూటర్లో నెంబర్లు వేసి ఇచ్చేస్తున్నారే, టైం వీళ్ళకి కేటాయించుకుంటున్నారు. ఇంకా కలెక్టర్ ఏం చేస్తారు, కలెక్టర్ గారు ఇంత సమస్యలతో వెళ్తుంటే కలెక్టర్ చూసి ఆయన వేయాలి డేట్లు. బయట కంప్యూటర్లో కొట్టేసి మళ్ళీ లోన పంపించారు. మళ్ళీ కాగితం మీ దగ్గర పెట్టుకొని మాకు కాగితం ఇచ్చారు, డేట్ వేసిన కాగితం. అంటే గత ప్రభుత్వంలో ఏం చేస్తున్నారో మళ్ళీ అలాగే చేస్తున్నారు వీళ్ళు కూడా. ఎందుకు అలా చేస్తారో తెలియట్లేదండి. వచ్చినంత తిట్టుకుంటున్నారండి, అక్కడ వచ్చినంత తిట్టుకుంటున్నారు, కలెక్టర్ ఆఫీస్కి వచ్చి తిట్టుకుంటున్నారు. పనిలో అవ్వట్లేదు, ఏమవట్లేదు, తిరగటం అయిపోతుందని చెప్పేసి ఇదే పనికి తిప్పుతున్నారు వీళ్ళు. నెలలకెళ్ళలు గడిచిపోతున్నాయి, 3 నెలలు గడిచిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడారు. మరి అంతకుముందు నేను గతం ప్రభుత్వంలో 60 నెలలు తిరిగా. 60 నెలలు తీసుకున్నారు టైం. 5 సంవత్సరాలు 60 నెలలు, సంవత్సరానికి 12 నెలలు, 5 సంవత్సరాలకి 60 నెలలు. నాకు చదువు లేదండి, నోట్లు లెక్కాను. 60 నెలలు టైం తీసుకున్నా కూడా పని చేయలే వాళ్ళు. అసలు ఎంక్వైరీ లేదు, ఏమి లేదు, అసలు వచ్చి మాట్లాడటం లేదు, ఏమీ లేదు. మరి ఇప్పుడు వీళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. మరి చంద్రబాబు అన్న ఏం చెబుతున్నాడో మరి తెలియట్లేదు. మరి లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ మరి ఏం చెబుతున్నారు ఏమో. మరి ఈ కలెక్టర్ ఆఫీసులో పనులు అవ్వట్లేదండి, అస్సలు అవ్వట్ల. కలెక్టర్ ఆఫీసులో కానీ, ఎంఆర్ ఆఫీసులో కానీ, మున్సిపాలిటీ ఆఫీసులో కానీ, ఆర్డీ ఆఫీసులో కానీ, రికార్డ్ ఆఫీసులో కానీ అసలు పనులు జరగట్లేదు. ఇలా చేస్తే ఎలాగా, ప్రజలు తిట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు వెళితే ఒక 15 రోజులు, ఒక 20 రోజులు టైం తీసుకొని ఇమ్మీడియట్గా చూడాలి పని. మీకు భూమి ఎవరు ఇచ్చారు, ఎట్లా వచ్చింది భూమి అని అడిగారు నన్ను. ఇందిరాగాంధీ టైంలో వచ్చింది సార్, నాకు మా తల్లిదండ్రులకు వచ్చింది, మరి వారసులు మేము ఉన్నాము, అది కబ్జా చేశారని చెప్పేసి మాట్లాడా. కబ్జా చేసి 2019లో 2వ నెలలో కూడా ప్యాట్లేసి అమ్మేశారు సార్ దాన్ని. అసలు ఏమి లేదు, ఖాళీ లేదు, మొత్తం ప్యాట్లేసి అమ్మేశారు, గొడవ కూడా జరిగింది మాకు అక్కడ అని మాకు గొడవ జరిగిన ఫోటోలు కూడా చూపించారు. చూశాడు సార్, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారు లేరు, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. లోన చాలామంది అధికారులు కూర్చున్నారు, దానికి సంబంధించిన అధికారులు, కేట్లకి సంబంధించిన అధికారులు కూర్చున్నారు. జాయింట్ కలెక్టర్ గారు చూశారు, చూసి మరి రాసుకున్నాడు. సార్ మాకు న్యాయం చేయండి సార్, మాకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడాను నేను. న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియట్లేదు. మరి తిరిగి మాకు ఇసుకు పుట్టిపోతుంది. ఆ ప్రభుత్వంలో తిరిగి ఈ ప్రభుత్వంలో తిరిగి, ఆ ప్రభుత్వంలో తిరిగి ఈ ప్రభుత్వంలో తిరిగి మేము పనులు మానుకొని, డబ్బు ఖర్చు పెట్టుకొని, అప్పులు చేసుకొని ఎంత డబ్బులు మేము దారపోసుకుంటున్నాము, పని పోతుందా. ఆడికి వెళ్ళినది పొద్దున వెళ్ళాను, పొద్దున వెళ్తా 2 ఇడ్లీ తినేసి వెళ్ళా. 2 ఇడ్లీ తినేసి వెళ్తే ఇప్పుడు ఇంటికి రావటానికి 4 అయింది టైం. పొద్దున 8:30కు బయలుదేరా నేను గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి. ఇప్పుడు వచ్చేవరకు 4 అయింది నాకు టైం ఇంటికాడ. ఈ మధ్యలో ఏం చేశారండి, మంచిలు అవుతున్నాయి అక్కడ, మంచిలు బాగలేదు, మంచిలు పెట్టారు, అసలు వేడిగా ఉన్న నీళ్ళు. బయటకు వచ్చేసి మజ్జిగ ప్యాకెట్ కొనుక్కొని తాగా, వాటర్ డబ్బా కొనుక్కొని తాగా, 2 లస్సీ ప్యాకెట్లు తాగా. ఎంటకు తట్టుకోలేక ఇంకా అదే భోజనం, ఇంక భోజనం అదేనండి, భోజనం లేదు ఇంకా.
ఇప్పుడు ఇంటికి వచ్చి వండుకుంటానండి అన్నం. ఇప్పుడు ఇంటికి వచ్చి వండుకుంటున్నాను అన్నం. మరి ఇప్పుడు టైం 5 అయిపోయింది. నేను 4ంటికి రోడ్డు మీద దిగాను. మరి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని ఇంట్లోకి వచ్చేసరికి టైం 5 అయింది. మరి వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను చాలామంది కూడా బయట మాట్లాడారు. ఏమని, సార్ మరి ఏంటి సార్ ఇక్కడ మరి ఇట్లా జరుగుతుంది ఏంటి సార్ అంటే, అమ్మా మేము తిరుగుతున్నాం, మాకే పనులు అవ్వలేదు, ఏమో అవ్వలేదు అని మాట్లాడుతున్నారు. జనం చూస్తే కుప్పలు కుప్పలు ఉన్నారు అక్కడ జనం. అన్ని అర్జీలు లోన ముద్రేసి నెంబర్ రాసుకొని వాళ్ళు రికార్డులో రాసుకొని పంపించేటప్పుడు ఏం చేయాలి, కంప్యూటర్ కార్డు ఇవ్వకూడదు. వాళ్ళు కంప్యూటర్లు ఇవ్వకుండా లోనకు పంపించి కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ వాళ్ళు చూడాలి ముందు కాగితాలు. వాళ్ళు చూసి వాళ్ళు వేయాలి డేట్లు. ముందే బయట కంప్యూటర్ కాడ వాళ్ళు నెంబర్లు కొట్టేసి నెలలు వేసేసి లోన పంపిస్తారు. లోన ఏం చూస్తారు వాళ్ళు? కంప్యూటర్లు వేసేసి వీళ్ళు పంపిస్తుంటే వాళ్ళు ఏం వేస్తారు, ఏం చూస్తారు? చూశారు, సరే అంటున్నారు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లా, మాకు తల పట్టిపోతుంది తిరగలేక. నాకు చాలా బాధపడుతున్నాను. నేను ఎంత బాధపడుతున్నానంటే అసలు ఎన్ని 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 పెడుతున్నాను. ఇప్పుడు చంద్రబాబు అని వచ్చే కూడా ఎన్ని అర్జీలే పెట్టాను, లెక్క లేదని పెడుతున్నాను. ఇప్పటికి ఒక్కదానికి కూడా సమాధానం ఉండట్లేదు. అసలు వాళ్ళు ఎవరు రావట్లేదు, చూడట్లేదు, ఎంక్వైరీ లేదు, సర్వే లేదు, ఏమీ లేదు. ఏంటి, ఏం చేయాలి మాకు అర్థం కావట్లా. కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఏం చేస్తావు చేసుకోపో, నీ దిక్కున్నా కాడపో, నిన్ను సావదంగుతాం మేమని మాట్లాడుతున్నారు మమ్మల్ని. ఏం చెయ్యాలి? పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగట్లా. ఏ సమస్య గురించి వెళ్ళినా అక్కడ రోజులు గడిచిపోతున్నాయి కానీ పని అవ్వట్లా. తెలుగుదేశం ఆఫీస్ కాడికి వెళ్ళినా పట్టించుకోవట్లా. ఏం చెయ్యాలి? మేము పార్టీకి సంబంధించిన వాళ్ళం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము. మరి చంద్రబాబు అన్నయ్య మరి ఎందుకు ఎలాగవుతుందో తెలియట్లేదు. మరి మీరు చూడండి, మరి చెయ్యండి, ప్రజలకు పనులు చేయండి, చెడ్డ పేరు తెచ్చుకోవద్దండి. ఎందుకంటే గతం ప్రభుత్వం చేశారు, వాళ్ళు చేశారని వీళ్ళు కూడా అట్టా తయారవుతున్నారు. మరి మీరు చెప్పాలన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ మీరు చెప్పాలి. మరి వచ్చిన అర్జీలు మీరు చూడండి, ఎంపనే చర్య తీసుకోండి, ఎంక్వైరీ చేయండి, సర్వే చేయండి, కొలతలు వేయండి, రికార్డులు చూడండి, అడంగలు చూడండి. అధికారులు మోసం చేస్తున్నారు. ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు, మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు మోసం చేస్తున్నారు. వాళ్ళకి మీరు చెప్పండి, మీరు చెప్పి వాళ్ళ కంట్రోల్లో పెట్టండి. డబ్బు ఇవ్వకుండా ఏ పని చేయట్లేదు, లంచాలు మానట్లేదు, లంచాలు తీసుకుంటూనే ఉంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా అదే పనులు చేశారు, ఇప్పుడు కూడా అదే తయారవుతుంది. డబ్బు 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 మీద పడి చచ్చిపోతున్నారు జనం. డబ్బు మీద నడుస్తుంది ప్రపంచం అంతా. మరి బేదోడు ఎట్టా బతుకుతాడు, బేదోడు ఎట్టా ఒడ్డున పడాలి అర్థం కావట్లేదు. మరి నేను పెట్టే వీడియోలు కూడా ఎంతోమంది చూస్తున్నారు. నేను న్యాయం కోసమే పోరాడుతున్నాను. మరి నా పోరాటం ఏందో మనకు అర్థం కావట్లేదు. తిండి తిప్పలు లేకుండా ఆఫీసుల చుట్టూ నేను తిరుగుతున్నాను. నేను అప్పులు అయిపోయాను, అప్పుల్లో దిగిపోయాను, నేను అప్పుల్లో కూరిపోయాను. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. మరి ఈ రకంగా అవుతుంది నాకు. మరి ఆ ప్రభుత్వంలో న్యాయం జరగదని ఈ ప్రభుత్వంలో తిరుగుతుంటే ఈ ప్రభుత్వంలో కూడా నన్ను ఏది చెప్తున్నారు, నా బాధ పెడుతున్నారు నన్ను. మరి లోకేష్ బాబు, చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్ మీరు చూడండి, ప్రజలు పనులు చేయండి, ప్రజల్లోకి రాండి. ప్రజల్లో వచ్చినప్పుడు వాళ్ళని చూడండి, వాళ్ళ కాడ అర్జీలు చూడండి, వాళ్ళ కాడ ఏమి రాసుకొస్తున్నారో చూడండి. టైం ఎక్కువ టైం తీసుకోవద్దు. మీరు ఎంపటే చూసి ఎంపటి చర్య తీసుకోండి. నెలలు గడిచిపోయి, సంవత్సరాలు గడిచిపోతే అడుగుడు పడిపోతున్నాయి. అప్పటికప్పుడే మళ్ళీ సెటిల్మెంట్ అయిపోవాలి. ఏదైనా జరిగితే అప్పటికప్పుడు సెటిల్మెంట్ చర్య తీసుకోవాలి, ఎంపటి చర్య తీసుకొని ఆ పనులు చేయండి. చాలా ఇబ్బంది పడుతున్నాం, మేము చాలా యాత్ర పడుతున్నాం. నేను తిరగలేను, ఇంకా తిరిగే ఓపిక కూడా లేదు. కాళ్ళు 20 సార్లు నాకు ఆపరేషన్లు అయిన 2 కాళ్ళు. నేను చాలా బాధపడుతున్నాను. ఇల్లు కాడ కూడా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. అసలు నేను 2 కాళ్ళు ఆపరేషన్ అయ్యి నాకు కాళ్ళు పోట్లు దనారం. నా బాధ అంటే బాధ కాదు, ఎంతో బాధపడుతున్నాను నేను. ముళ్ళ డాక్టర్ నన్ను మోసం చేసి కోచిన కాడ కోచి డబ్బుకి అలవాటు పడిపోయి ఆ ముళ్ళ డాక్టర్ ఆ పని చేశాడు నన్ను. ఆ
ముళ్ళ డాక్టరు 1,50,000 తినేసాడు నా దగ్గర. 2 లక్షలు ఖర్చు అయింది నాకు మందులకు కానీ ఆ డాక్టర్కి కానీ. 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది నాకు. ఆ డాక్టర్ అంతా మోసం చేశాడు. మంగళగిరి పాత బస్ స్టాండ్ దగ్గర అన్నా క్యాంటీన్ పక్కనే ఉంటుంది ఆ డాక్టర్, ముళ్ళ డాక్టర్. అంతా మోసం చేశాడు. అనకూడదు, దొంగ మండా కొడుకు వాడు. డాక్టర్ కాదు వాడు. వాడు అసలు డాక్టర్ కాదు వాడు. మనుషులు పిక్కు తింటున్నాడు. మనుషులు పిక్కు తింటున్నారు. ఎక్కడికెళ్ళినా పనులు అవుతాయంటే కోర్టులో పనులు జరగట్లేదు, పోలీస్ స్టేషన్లో పనులు జరగట్లేదు, హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళు డబ్బు 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 మించి పనులు చెయ్యట్లు అసలు. ఈ లంచాలు ఆపేది ఎప్పుడు? ఈ లంచాలు ఎప్పుడు అరికడతారు? ఎప్పుడు న్యాయం జరిగిద్ది పేదవాళ్ళకి? ఎప్పుడు మరి పట్టించుకొని చేస్తారు పనులు? గతం ప్రభుత్వాలు ఏడిపించారు, ఇప్పుడు ఇదే ప్రభుత్వం కూడా వెళ్ళి ఏడిపిస్తున్నారు, బాధ పెడుతున్నారు. మేము చాలా బాధపడుతున్నాం. తిరగలేకపోతున్నా నేను. 5 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వంలో తిరిగాను, అంతకుముందు తిరిగి ఉన్నాను, వైఎస్ ప్రభుత్వంలో తిరిగి ఉన్నాను, జగన్ ప్రభుత్వంలో తిరిగాను, ఇప్పుడు చంద్రబాబు అన్న ప్రభుత్వంలో కూడా తిరుగుతున్నాను. ఎటువంటి న్యాయం జరగల. 2003 కాంచి నేను తిరుగుతూనే ఉన్నా. ప్రతి ఆఫీసులో తిరుగుతూనే ఉన్నా. ఎన్ని అర్జీలు పెట్టి ఇప్పటికీ ఆ భూమి ఖాళీగా ఉన్నప్పుడు మేము చూపించాం అధికారులకి. ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి సర్వే చేసి కొలతలు వేసి చూశారు. ఇప్పుడు ఆ భూమి అంతా కూడా వాళ్ళు అమ్మేసుకొని ప్యాట్లు వేసుకొని అట్లా చేశారు. మాకు గవర్నమెంట్ ఎంత అయితే భూమి ఇచ్చిందో, ఎవరైతే దాంట్లో ఇల్లులు కట్టించారో దాన్ని ఖాళీ చేపించి ఇల్లు కూల్చేసి సదరం చేసి మా భూమి మాకు కొలతేసి సర్వే చేసి మా భూమి మాకు అప్పు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. దౌర్జానికి ఒక రౌడీజంగా గోండాయిజంగా చేశారు వాళ్ళ పనులు. సముద్రాలు చెరుబాబు, బాలసాని రాజేశ్వరరావు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనవాళ్ళు ఈ పని చేశారు మమ్మల్ని. మా భూములు ఆక్రమించుకొని మా ఇంట్లో ఇద్దరిని చంపేశారు, మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని చంపేశారు. ఎసిమెంట్ ఆధారాలు సాక్ష్యాలు లేవు. అక్కడ సాక్షి ఎవరు చెప్పరు వాళ్ళకి భయపడి. మేము ఒంటరోళం అయిపోయాం. అక్కడ మాకు దిక్కు మక్కు లేరు. ఇంకా దేవుడే మాకు దిక్కని మేము పోరాడుతున్నాం. దేవుడిని నమ్ముకున్నాం, యేసయ్యని నమ్ముకున్నా, తిరుగుతున్నా, న్యాయం జరిగిద్దని తిరుగుతున్నా. మరి ఇంతవరకు న్యాయం జరగల. చంద్రబాబు అని వస్తే పనులు అవుతాయి, చేస్తాడు, ఆయన ఇమ్మీడియట్గా చర్య తీసుకుంటాడు అని చెప్పి ఆలోచనతో మేమందరం కూడా ఓట్లేసాం చంద్రబాబు అన్నయ్యకి. మరి ఇంతవరకు అజా పజా ఏం లేదు. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు మమ్మల్ని. ఆ పార్టీ ఆఫీసులో కూడా నేను కాగితాలు ఇచ్చున్నా, చంద్రబాబు అన్న ఆఫీసులో కాగితాలు ఇచ్చున్నా, లోకేష్ బాబు ఆఫీసులో కాగితాలు ఇచ్చున్నా, మరి పవన్ కళ్యాణ్ ఆఫీసులో కాగితాలు ఇచ్చున్నా, ఎలకపూడి సచివాలయంలో కాగితాలు ఇచ్చున్నా. ప్రతి సాట నేను అర్జీలు పెట్టున్నా. ప్రతి సాట కూడా నేను అప్లికేషన్ రాసుకొని మొత్తం నా స్టోరీ మొత్తం రాసుకెళ్ళిచ్చాం. మాకు జరిగిన సమస్య అంతా రాసుకెళ్ళిచ్చాం. మాకు ఏదైతే జరిగిందో అవే రాసుకెళ్ళిచ్చాం. మరి మా దగ్గర బొజ్జినాలు పిలిపించి, కబ్జాదారులు ఎస్సీతో పిలిపించి, వెంకటప్ప రాశి గారు తాడేపల్లి 2018లో 12వ నెలలో ఉన్నాడు ఆయన పిలిపించి ఫోన్లు చేసి మమ్మల్ని పిలిపించి మీ దగ్గర ఏమన్నా తెమ్మంటే మేము ఒరిజినల్ మొత్తం సంచులు వేసుకొని వెళ్ళాం. సర్వే చేయించుకోవటానికి డబ్బులు సంచిలో పెట్టుకున్నాం. సర్వేస్కి రాసుకున్న కాగితాలు, కోర్టు కాగితాలు, ఇంటి పట్ట, పొలం కాగితాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటు కార్డులు, మరి సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు, చనిపోయిన మా నాన్నగారిది అమ్మగారిది ఫ్యామిలీ సర్టిఫికెట్లు, పొలానికి సంబంధించి ఎంతమందికి ఇచ్చేది పొలాల కాగితాలు కూడా నా దగ్గర. అవి మొత్తం సంచిలో పెట్టుకొని పోతే మొత్తం 30 మంది మా మీద దాడి చేసి, మేము వెళ్ళింది 5గురు చేను దగ్గరికి, 30 మంది మమ్మల్ని చుట్టూ కమ్ముకొని మమ్మల్ని రాళ్ళతో కొట్టి మా పిల్ల బట్టలను చించేసి మా పిల్ల ఒళ్ళంతా రక్తాలు కారుకొట్ట 10 మంది పడిపోయి మా పిల్లని కొట్టేసి ఆ కబ్జాదారులు నన్ను పడేసి నా కాడ కాగితాలు మొత్తం సంచి లాక్కి వెళ్ళిపోయారు. సముద్రాలు చెరిబాబు పెద్ద కొడుకు లాకెళ్ళి బాలసాని రాజేశ్వర పెద్ద కొడుకు ఇచ్చాడు ఆ కాగితాలు. ఆయన ఎత్తుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు ఆయన ఒక రౌడీజం గోండాయిజం చేస్తున్నాడు. ఏం చేయాలి? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు అన్నీ బెదిరిస్తున్నారు,
చంపేస్తాం, పొడి చేస్తాం, నరికేస్తామని 4 సార్లు తప్పుకున్నా. వాళ్ళు ఎక్కడేం చేస్తారో తెలీదు, ఎప్పుడేం చేస్తారో తెలీదు. వాళ్ళు ఒక రౌడీలు. ఈ రౌడీతనం ఎప్పుడు అరికడతారు? మరి ప్రభుత్వం ఎప్పుడు చర్య తీసుకుంటుంది? నేను ఇన్ని అర్జీలు పెడుతున్నా, నా ఒక్కదానికి కూడా సమాధానం రావట్లా. ఎన్ని వీడియోలు చేస్తున్నాను, ఎంతోమంది చూస్తున్నారు వీడియోలు. మరి పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చూస్తున్నారు వీడియోలు. మా మీద ఎవరికి దయ్యా దాచ్యం లేకుండా అయిపోయింది. మా మీద కనికిరం లేకుండా అయిపోయింది. కనికిరం లేదు మా మీద. మరి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, కులాలు అంచుతున్నారు, కులాల బేదకు చూస్తున్నారు మమ్మల్ని. మీరు అంటారు అన్నోళ్ళు మాదిగోళ్ళు అంటున్నారు మమ్మల్ని. మరి ఆ మాదిగోళ్ళు సొమ్ము వేసుకుంటున్నారు వాళ్ళు. ఆ మాదిగోళ్ళు సొమ్ము వేసుకొని బాగుపడ్డారు. బిల్డింగులు కట్టుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, షికారులు చేస్తున్నారు. మేము రోడ్డును పడ్డాం. మాకు ఇల్లు వాకిళ్ళు లేక అప్పులు అయిపోయి మేము మా కుటుంబాలు రోడ్డును పడ్డాం. మాకు ఏ ఆధారాలు లేకుండా పోయినాయి. అద్దెలు కట్టలేక అద్దెలలో ఉంటున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నాం. సొంత ఇల్లు లేవు, సొంత గుహాలు మాకు లేవు. చంద్రబాబు అన్న ఎప్పుడు నువ్వు చర్య తీసుకుంటావు? ఎప్పుడు మమ్మల్ని కనికరిస్తావు? నీ మీద మేము నమ్మకం పెట్టుకున్నాం. మరి నువ్వు వస్తే న్యాయం జరిగిద్దని మేము ఎంతో ఆశతో ఉన్నాం. మరి నువ్వు వచ్చిన కాంచుకొని నేను పోరాడుతూనే ఉన్నాను. మరి ఫస్ట్లోనే నేను 3వ వారంలో మీరు ప్రజా దర్బార్ చెప్పి పెడితే నేను పొద్దున వచ్చి సాయంకాలం దాకా అక్కడ ఉండి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి నేను రాసుకొచ్చిన అర్జీ కూడా నీకు ఇచ్చి నీ కాళ్ళ మీద పడి నేను ఏడిశాను. నా మెడలో కండ కూడా వేశారు. అమ్మ చూద్దాం అన్నారు. మరి ఇంతవరకు ఏమీ జరగల. లోకేష్ బాబుని 2 సార్లు కలిసా గెలిచినాక. గెలవకముందు 4 సార్లు కలిసా. చూద్దామమ్మా మన పార్టీ గెలవనే అన్నారు. గెలిచినాక కూడా వెళ్ళాను. మరి ఇంతవరకు ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ కాడికి వెళ్తే ఆయన కలవట్లేదు. ఆయన ఉండి కూడా కలవట్లేదు. ప్రజల్లోకి రావట్లే ఆయన. మరి పొద్దునెళ్ళి సాయంకాలం దాకా అక్కడ ఆఫీస్ కాడ కూర్చుంటున్నాం. అక్కడ ఏమీ దొరకట్లా, తినేదానికి కూడా ఏం దొరకట్లా. అక్కడ ఏ హోటళ్ళు లేవు. అక్కడ భోజనం 10 మందికి దొరుకుతుంది అంతే. మిగతా వాళ్ళకి ఏం దొరకట్లా. ఒక 20 ప్యాకెట్ 10 ప్యాకెట్లు వేస్తారు. అది హోటల్లో అవి కొంతమందికి అందితే కొంతమందికి అందట్లేదు. చాలా దూరం నుంచి వస్తున్నారు అక్కడికి. రోడ్ల మీద కూర్చొని రోడ్ల మీద బాధపడుతున్నాం. చాలా యాతన పడుతున్నాం. అక్కడ ఎసిమెంట్ ఒక షాపులు లేవు, హోటళ్ళు లేవు. మరి బైపాస్ మంగళగిరిలో మరి చాలా యాతన పడుతున్నాం. వెళ్ళట్టే మేము ఎండకి ఎలా నిలబడి మరి తిండి తిప్పలు లేకుండా మరి పొద్దునెళ్ళి సాయంకాలం దాకుండి మరి అర్జీలు ఇచ్చి వస్తున్నాం. ఒక్క అర్జీకి కూడా నాకు సమాధానం రావట్లేదు. ఒక్క అర్జీ కూడా మరి ఎవరు చమానవి పెట్టావు ఇదిగో అని నన్ను పిలిపించిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు. మరి ఆ కబ్జాదారులను తీసుకొచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు. మరి ఏం చేయాలి? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికాడికి వెళ్ళాలి? అధికారంలో మీరు వస్తే న్యాయం జరిగిద్దని, బేదోళ్ళకి న్యాయం జరిగిద్ది, బేదోడు కొద్ది తిండి తింటాడని ఆశపడ్డాం. కానీ ఇంకా బాధపడుతున్నారు మమ్మల్ని. మాకెప్పుడు న్యాయం జరిగిద్ది? ఎప్పుడు మీరు చూస్తారు? అన్నయ్య చంద్రబాబు అన్నయ్య, నేను ఎంతో బాధపడుతున్నా అన్నయ్య. మా వీడియో చూసిన వాళ్ళు చంద్రబాబు అన్నయ్యకి పంపించాలని నేను కోరుకుంటున్నాను. మరి ఎంతో మేము బాధపడుతున్నాము. నేను ఎన్నో పెట్టున్నాను, ఎన్నో అర్జీలు పెట్టున్నా. నేను 2003 కాంచి తిరుగుతూనే ఉన్నాను. ఇప్పుడు 3 మారారు ముఖ్యమంత్రులు. మరి నాకు ఎంతవరకు ఏ పరిష్కారం కానీ ఏ న్యాయం కానీ జరగలేదు. మరి మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా మరి వెళ్తూనే ఉంటున్నాం, అర్జీలు ఇస్తూనే ఉన్నాము. ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. మరి మంగళగిరి భూములకు సంబంధించిన అంటే అక్కడ కూడా వెళ్ళాము. ఆడకెళ్ళి కూడా ఒక రోజు అలా ఉండి వచ్చాను. ఆడ కూడా ఆయన ఆ రోజు కలవలేదు, ఉండి కూడా ఆయన కలవలేదు. మరి ఆ అధికారి మళ్ళీ అక్కడికి వెళ్ళమని ఒక మీడియా అతనికి చెప్పాడు. ఆడకే వెళ్ళమ్మా అని చెప్పి అన్నాడు. ఏం వెళ్ళటం, ఏం చేస్తాం, ఏం తిరగటం, నాకు అసలు ఇసుకుట్టిపోతుంది, తిరగలేకపోతున్నాను. నేనైతే చాలా ఇబ్బంది పడిపోతున్నాను. అసలు ఎంత తిరుగుడు అంటే ఏం తిరుగుడేది? పొద్దున పోయి మాట రావటం, మరి అక్కడ కూర్చోవటం, రూపాయి ఖర్చు పెట్టుకొని వస్తున్నాం, ఛార్జీలు పోతున్నాయి. మరి ఆ రోజు కూలి ఉండలేదు, కూలి పోతుంది, తిండి ఉండలేదు. మరి మొఖం పిక్కి కళ్ళు తిరుగుతుంది నాకైతే. ఇప్పుడే వచ్చి అన్నం వండుకున్నాను. మరి ఇప్పుడు అన్నంలో కూడా ఏం చేసుకోలేదు. ఇంకేదో కూరలో కారం అని వేసుకొని తినాలి.
మరి ఏం చేస్తా, కళ్ళు తిప్పుతున్నాయి ఇప్పుడు. మరి అన్నం వరకు వండుకున్నా, ఇంట్లో బియ్యం ఉన్నాయి కాబట్టి అన్నం వరకు వండుకున్నాను. నేను కూరగాయలు ఏం తెచ్చుకోలేదు. ఆ కూరలో కారం వేసుకున్నా కొద్దిగా తిని వెళ్ళి కొట్టు తీసుకోవాలి. పొద్దుంచి కొట్టు కూడా తీయలేదు. మరి 5 అయిపోయింది టైము. వాళ్ళు మరి 3 నెలలు టైం తీసుకున్నారు. మరి 3 నెలలు టైం అయిపోయినా కూడా మరి పట్టించుకోరు. మరి 3 నెలలు అట్టే 3 నెలలు గడిపేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు అట్టే చేశారు. 3 నెలలు వెళ్ళి ఎప్పుడు అర్జీ పెట్టినా 3 నెలలు, ఎప్పుడు అర్జీ పెట్టినా 3 నెలలు, 60 నెలలు గడిపేశారు వాళ్ళు. గత ప్రభుత్వం వాళ్ళు 60 నెలలు గడిపేశారు. నాకు చదువు లేదు, సంవత్సరానికి 12 నెలలు, 5 సంవత్సరాలకి 60 నెలలు. నాకు అక్షరం లేదు, చదువు లేదు, నోట్ లెక్కన చెప్తా నేను. మరి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా బాధపడుతున్నాం. మా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా అధికారులకు పంపించండి, మా సమస్య గురించి చెప్పండి కొంచెం. నేను చాలా బాధపడుతున్నాను, చాలా హింసించేస్తున్నారు నన్ను. గత ప్రభుత్వంలో కూడా చాలా నన్ను బాధ పెట్టారు. నన్ను స్టేషన్లో పెట్టి, మరి ఎంఆర్ ఆఫీస్లో నన్ను కొట్టబోయి, ఎంఆర్ఓ వాళ్ళు నన్ను బెదిరించి, మరి తిరుమల వెంకటేశ్వరరావు కుర్చీ ఎత్తి కొట్టబోయాడు ఎంఆర్ఓ. పద్దన పోసిన ఎంఆర్ఓ మరి 70 మంది పోలీసులు ఉన్నారని ఎత్తుకెళ్ళిపోతాడని భయపెట్టాడు. శ్రీనివాసరెడ్డి, మీకోసం వచ్చినానమ్మా, నేను మీకు న్యాయం చేస్తా అని చెప్పి ఆయన నన్ను మోసం చేశారు. నాగిరెడ్డి ఎంఆర్ఓ, వీళ్ళంతా, ఈ ఎంఆర్ఓలంతా కబ్జాదారులతో కుమ్మక్కైపోయి మాకు న్యాయం జరగకుండా చేశారు. ఒకళ్ళు మార్చి ఒకళ్ళు వాళ్ళ కాళ్ళ లంచాలు తినేసి, కబ్జాదారుల దగ్గర లంచాలు తినేసి మాకు ఎటువంటి పరిష్కారం జరగకుండా, న్యాయం జరగకుండా చేశారు గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. మరి తిరుమల వెంకటేశ్వరరావు అయితే ఎదర తలుపులు వేసి ఆ రోజు అక్కడే ఉన్నాను మండల ఆఫీస్ కాడ. ఆయన వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన వేరే సార్ ట్రాన్స్ఫర్ అవుతాడో మరి రిటైర్మెంట్ అవుతాడో తెలీదు. నలుగురిని పెట్టి లోన ఎదర తలుపులు వేసేసి ఎంఆర్ ఆఫీస్కి మొత్తం గుట్టలు 4 గుట్టలు వేసి వెనకాల కాగితాలు తగలబెట్టేశారు. అంటే అందరు పెట్టిన అర్జీలు, అందరు సమస్యల గురించి పెట్టిన కాగితాలన్నీ 4 గుట్టలు వేసి అక్కడ తగలబెట్టించాడు. నేను చూస్తూనే ఉన్నా అక్కడ. ఆ రోజు అక్కడే ఉన్నా. ఆ రోజు నా దగ్గర ఫోన్ లేదు, లేకపోతే వీడియో తీసేదాన్ని నేను. అప్పుడు చిన్న ఫోను, పెద్ద ఫోన్ లేదు నా దగ్గర, చిన్న ఫోను. అదే పెద్ద ఫోన్ ఉంటే వీడియో తీసి నేను అందరికి చూపించేదాన్ని, యూట్యూబ్లో పెట్టేదాన్ని. ఆ అధికారి చేసిన పనికి ఎంతమంది అర్జీలు రాసిస్తే ఒకళ్ళకు కూడా సమాధానం ఇవ్వకుండా, ఒకళ్ళకు కూడా న్యాయం జరగకుండా ఆ కాగితాలన్నీ తగలబెట్టేసి ఆయన 4 గుట్టలు పోసి తగలబెట్టి ఆయన వేరే సాట ట్రాన్స్ఫర్ అయ్యాడో మరి రిటైర్మెంట్ అయ్యాడో తెలీదు. అట్ట చేశాడు ఆ ఎంఆర్ఓ. తిరుమల వెంకటేశ్వరరావు ఆయన పేరు. ఆయన తర్వాత పద్మపోసం ఎంఆర్ఓ వచ్చాడు, ఆయన మోసం చేశాడు. తర్వాత శ్రీనివాసరెడ్డి వచ్చాడు ఎంఆర్ఓ, ఆయన మోసం చేశాడు. నాగిరెడ్డి వచ్చాడు, ఆయన మోసం చేశాడు. ఈ ఎంఆర్ఓలంతా లంచాలు కాసిపడి ప్రజల్ని పీక్కు తింటున్నారు, ప్రజల్ని ఏడిపిస్తున్నారు. కానీ అట్ట చేయగాకండి, వాళ్ళు ఉసురు కొట్టిద్ది. ఆ ప్రజలు ఎంత ఏడుస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. మీరు ఏది వాళ్ళకి లస్సలు ఇస్తున్నారు, తీసుకెళ్తున్నారు, తింటున్నారు అనుకుంటున్నారు. మీరు చాలా దెబ్బతింటారు. ఎందుకంటే మీరు కాదు, మీరు బాగానే ఉంటారు, మీ ఇంట్లో పిల్లలు బాధపడతారు, హాస్పిటల్ పాలవుతూ ఉంటారు, రోగాల రూపులు వచ్చి మంచాల్లో పడుతూ ఉంటారు. అది పాపం డబ్బు, అన్యాయంగా అక్రమంగా వచ్చింది పాపం డబ్బు. అది వాళ్ళు ఉసురు కొట్టిద్ది. వాళ్ళు ఎంత ఏడుస్తారో తెలీదా? వాళ్ళు ఎంత హింసిస్తున్నారు, మీరు ఎంత బాధ పెడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజాతికి మీరు పనులు చేయండి, నిజాతికి ఎత్తుకెళ్ళండి మీ డబ్బు. ఎవరో ఇస్తున్నారు అక్రంగా డబ్బులు అని చెప్పి లక్షలు ఇస్తున్నారని చెప్పి మీరు తీసుకెళ్తే దెబ్బ మీద దెబ్బ తింటారు. దేవుడు చూస్తూ ఉంటాడు పైన. ఆ పాపం డబ్బు ఒక వంతు మీరు తిన్నా 2 వంతులు అనిపించాలి. మీ బిడ్డల తరం కొట్టిద్ది ఆ పాపం డబ్బు. ఎవరు అలా చేయగాకండి.
నిజాతికి పనులు చేయండి, నిజాతికి తీసుకోండి. వాళ్ళకి పని చేశారా అమ్మ, మేము కష్టపడ్డాం, మీకు పని చేశాం కాబట్టి ఇది ఒక 20,000 ఇవ్వు, ఓ 30,000 ఇవ్వు, ఒక 50,000 ఇవ్వు, అడిగి తీసుకోండి. వాళ్ళు నిజాతి పని చేసి అడిగి తీసుకోండి, తప్పులేదు దాంట్లో. మీరు కూడా మనిషిని ఏడిపించి వాళ్ళ కాళ్ళ లంచాలు తీసుకొని తింటే ఎంత పాపం అది. వీళ్ళు ఎంత ఏడుతున్నారు వాళ్ళకి తెలుస్తుందా, ఎంత బాధపడుతున్నారో తెలుస్తుందా? వాళ్ళ బిడ్డలు తల్లులు వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఏడుతున్నారు, పోగొట్టుకొని, స్థలాలు పోగొట్టుకొని, పొలాలు పోగొట్టుకొని, వాళ్ళ ఇంట్లో కుటుంబాలు పోగొట్టుకొని. నా ఇంట్లో నా అన్నదమ్ముడు చచ్చిపోయాడు, నా తల్లి చచ్చిపోయింది, చంపేశారు వాళ్ళు, భూముల కోసం చంపేశారు. మా బిడ్డల మీద కూడా దాడి చేశారు. అవి కూడా వీడియోలు తీసి ఫోటోలతో సహా నేను కలెక్టర్ ఆఫీసులో, ఎంఆర్ ఆఫీసులో, మున్సిపాలిటీ ఆఫీసులో, పోలీస్ స్టేషన్లో, ఎస్పీ దగ్గర అన్ని సార్లు ఇచ్చాను నేను. కానీ నన్ను దౌర్జన్యం చేశారు ఆఫీసుల్లో, బయటికి పక్కకుండా చేశారు అట్లని. టీవీ నైన్ వాళ్ళు కూడా మమ్మల్ని మోసం చేశారు. విజయవాడలో కలెక్టర్ ఆఫీసులో నన్ను బయటికి లాక్కొచ్చేశారు, నా కాడ ఆయన పీక్కొని కలెక్టర్ని కలవకుండా చేశారు. ఇట్లా మోసం జరిగితే ఎట్లాగా? బీదోడికి ఇంత మోసం జరుగుతుంటే ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు? అధికారులు అంటే ఒక గవర్నమెంట్ అని మీ దగ్గరకు వస్తుంది. మీరు ఒక గవర్నమెంట్ అని బీదవాళ్ళు మీ కాడకు వస్తే మీరు ఎన్ని పోటు పొడుస్తున్నారే బీదవాళ్ళని, నిలువను చంపేస్తున్నారు. ఎన్నో బీద కుటుంబాలు కోల్పోతున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు. ఆఫీసుల చుట్టూ తిరగలేక నేను మొండికేసుకొని తిరుగుతున్నాను. ఇంకా నేను పోయినా మా కుటుంబాలకు న్యాయం జరగాలని తిరుగుతున్నాను. మా కుటుంబాలకు న్యాయం జరగాలని తిరుగుతున్నాను. ఇంత భూమి మాకు గవర్నమెంట్ ఇందిరాగాంధీ టైంలో వచ్చింది. ఆ భూమి 5 ఎకరాలు 20 సెంట్లు భూమిని ఇచ్చారు. ఆ రోజులో ఆమె ఎకరాలు పంచింది భూమి. ఇవాళ 5 సెంట్లు వెళ్ళిపోతున్నారు. అంత పొలం వస్తే ఆ రోజున మా నాన్నగారు చచ్చిపోతే మా అమ్మగారు 6 బిడ్డలను పెట్టుకొని బాధపడుతుంటే ఆ వ్యవసాయం చేయలేక పొలం అట్ట పెట్టుకుంటే అక్కడ రౌడీలు, గుండాలు దౌర్జన్యంగా దాన్ని ఆక్రమించుకొని ఎంఆర్ఓ వాళ్ళ కాడగా పోయి కాగితాలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ పొలాలు ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓ వాళ్ళకి లంచాలు కట్టి వాళ్ళు కబ్జాదారులు వాళ్ళ పేర్లు మేము రాపించుకున్నారు. అధికారులు వాళ్ళు ఎలా చేస్తారు? ఎందుకు చేస్తున్నారు అట్లాగా? రికార్డులు మా పేర్లు ఉన్నాయే, అడంగలు మా పేర్లు ఉన్నాయే, రికార్డులు తెచ్చారే, అడంగలు తెచ్చారే, భూముల కాడికి ఈ మీ పేర్లను మాకు చూపించారే, మమ్మల్ని పిలిచారే. మీరు మీ పొలం ఎక్కడో చూపించమంటే మేము 4 దిక్కలు చూపించాం.